స్టార్టింగ్లో చెప్పిన కదా, ప్రతిదానికి ఒక మైల్ స్టోన్ ఉంటుంది అని. అట్లా ఇప్పుడు ఈ బాలీవుడ్లో దురంధర్కి ముందు దురంధర్ తర్వాత అన్నట్టుగా తయారైంది. ఇది ఏదో బాగా పొగడ్డం కోసం రేపు దురంధర్ కంటే గొప్ప సినిమా వస్తే మనం మళ్ళీ ఇట్లనే మాట్లాడుకుంటాం. అది కాదు ఇక్కడ సమస్య. ఇక్కడ ఫస్ట్ టైం జరిగింది ఏంటంటే దురంధర్ ఒక సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, డబ్బులు రావడం, ఇది అన్ని సినిమాలకు వస్తుంది. రేపు ఇంతకంటే గొప్ప సినిమా రావచ్చు. కానీ ఒక కంటెంట్ నరేషన్ ఎట్లనే ఒక సినిమా మూవీ నరేషన్ చేసే విధానాన్ని మార్చేసిండు ఆదిత్యధర్. సినిమా అంటే ఇంతకాలం ఇట్లుంటుంది అనే డెఫినేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా మార్చేసి ప్రతి దానికి కూడా ఇక్కడ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉండదు. మంచి పాకిస్తానీ ఉండడు, మంచి ముస్లిం ఉండడు. అయితే ఇక్కడ మంచి ముస్లిం ఉండడు అంటే ఇండియన్ ముస్లింలు అందరు దొంగలు అని చూపించలేదు. అది వీళ్ళు ప్రాపగాండా అని చెప్పి కొంతమంది ట్రై చేస్తున్నారు. కానీ ఆదిత్యధర్ ఎక్కడ కూడా ఇండియన్ ముస్లింలను తప్పు పట్టలేదు. అసలు సినిమా ఇక్కడ జరగదు. ఎక్కడ జరుగుతుంది, మనకి కరాచీ నగరంలో జరుగుతూ ఉంటుంది. కరాచీ నగరంలో ల్యారీ అనే ప్లేస్లో ఒక ప్రాంతంలో నడుస్తూ ఉంటుంది. అక్కడ జరిగే మాఫియా వార్స్, గ్యాంగ్ వార్స్ ఇవన్నీ చూపిస్తాడు. పాకిస్తాన్లో జరుగుతున్న మూవీ ఇండియన్ రా ఏజెంట్ అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలోనే గొడవలు పెట్టి వాళ్ళల్లో కొంతమందిని చంపడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నాడు మనవాడు. ఇక్కడ పాకిస్తాన్ ప్రాబ్లం ఉంటే మన తెలుగులో అనురాగ్ కశ్యప్ కావచ్చు, ఇంకెవరో పనికిమాల సంత మొత్తం అందరు వచ్చేసి ప్రాపగాండా మూవీ అంటున్నారు. ఎవరి మీద ప్రాపగాండా? సరే పాకిస్తాన్ మీద ప్రాపగాండా, పాకిస్తాన్ గురించి అబద్ధాలు చెప్పిండు అనుకుందాం ఆదిత్య గారు. మీకెందుకు బాధ? అది పాకిస్తానే కదా.